మొత్తం మ్యాచ్ అంతా మీ చేతనే ఉంటుంది. ఈ మ్యాచ్ మొత్తం మీ చేతనే ఉంటుంది. మారు వీడు ప్రదర్శన చేస్తే గేమ్ పోయింది, మంచిగా గేమ్ తీస్తుంది. మరి అలా అంటే ఒక స్క్రీన్ షాట్ సర్క్యులేట్ అవుతుంది. 14 లక్షల ప్యాకేజీ ఉన్నోనికి 60,000 బెనిఫిట్, 20 ప్యాకేజీ ఉన్నోనికి 90,000 బెనిఫిట్. అది పాత స్లాబ్తో కంపేర్ చేయాలి. పాత కాదు, కొత్త స్లాబ్. అదే కొత్త స్లాబ్ని పాత స్లాబ్తో కంపేర్ చేసి ఆ బెనిఫిట్ వర్క్ ఇప్పుడు 50 లక్షల నుంచి శాలరీ వచ్చిన వాడికి కొత్తదానికి పాతదానికి ₹1,00,000 లక్ష అంటావు, జాబ్ కనపడదా. కానీ 14 లక్షల ఉన్నోనికి 14 లక్షలు 15 లక్షల 70,000 అది అంటే మిగతా 1,50,000 అప్పుడే ఒక మేము వచ్చేసింది అంటే నెక్స్ట్ స్లాబ్లో నెక్స్ట్ స్లాబ్ అంటే ఏ స్లాబ్ అంటే 1,70,000 ట్యాక్స్ బిల్ అది ఏ స్లాబ్ ఎక్స్ట్రా ఉంది కదా 1,70,000 4 వస్తుందా? నేను అదే అనుకుంటున్నా, అలా చేస్తున్నా. వాళ్ళు ఆ కరెంట్ స్లాబ్ వేస్తారు. అది కదా ఆ కరెంట్ స్లాబ్ వేస్తున్నారు. అక్కడ తేడా ఉన్నా అదే అనుకున్నా. బాగుంటుంది, అన్నీ బాగున్నాయి, అన్నీ మోడీ మాయ. మనం చెప్పడము ఐ కమ్ టు ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ లాస్ట్ వస్తానని చెప్పింది. ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్ ట్యాక్సేషన్ అని ఐ కమ్ టు ది ఎట్ ది ఎండ్ అందరూ బేస్ బాధపడ్డాయి. ఈ ఇండివిజువల్ ట్యాక్సింగ్ కూడా పర్సనల్ ట్యాక్సేషన్ అనేది స్టార్ట్ చేసేది అప్ టు 12 lakhs దేర్ ఈజ్ నో ట్యాక్స్ అనగానే అందరు దబ్బేలు తర్వాత అన్నీ పెంచారు అనుకుంటున్నాను. నేను నుంచి స్లాబ్ స్టార్ట్ చేద్దాం బాగానే పెంచేసారు. బాగానే పెంచారు మెల్లగా పోగొట్టి ఇది అహో ఇవి ఇచ్చింది డిబేట్ లేకపోతే తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలో 12 లక్షలు సార్లు ఇచ్చేవాళ్ళు ఏ సంవత్సరం 6-7 years 7 years వరకు ఉంటారు. దాని తర్వాత నేను ప్రెషర్ వేసిన కంపెనీలో అయితే నాది 10 ఉన్నా కానీ 12 అంటే ఒక రాజు సార్ 12,70,000 జీరో ట్యాక్స్ వస్తుంది. 12,76,000 60,000 వస్తుంది. అంటే ఒక పెరిగితే ఆ స్లాబ్లో గెలిపింది. మార్జినల్ అరే వాళ్ళు ఇద్దరు రికార్డ్ నాకు అరే నామ్స్ ప్రకారం 14 లక్షలు నీ ప్యాకేజ్ అంటే నాకు 12 సార్. ఈ స్లాబ్ అనేది 12,70,000 ఎగ్జామ్షన్ అంటే మిగతా ఈ 7.0 నుంచి స్టార్ట్ అవ్వాలి కదా నార్మల్గా. 4 లక్షలు 4 లక్షలు దాని ప్రకారంగా కరెంట్ ప్యాకేజ్ గోల్డ్ అయితే 2.5 అంటే 3 చేసి 3 గోల్డ్ అయితే న్యూ అయితే 4 lakhs. సో ఇప్పుడు 5% అంతా తగ్గుతా వస్తుంది. 21 ప్యాకేజ్ వాడికి ఆ లక్ష ఫస్ట్ లక్ష అంటే ఒక 5% తర్వాత 4 లక్షలు ఈ సెల్ చేస్తాం సార్. ఇందులో ఎంత ట్యాక్స్ అవుతుందో అదే రిపీట్ చేస్తాం. గోల్డ్లో తీసేస్తాం సార్. ఇందులో ఎంత తగ్గుతుందో రిపీట్ చేస్తుంది. ఇంకా దానికి వెళ్ళిపోతుంది. కొత్తదే అంట, బెనిఫిషియల్ ఇప్పుడు లాస్ట్ టైం లేదు, లాస్ట్ టైం కూడా కొత్తదే లేదు. ఇప్పుడు బై డిఫాల్ట్ ఇప్పుడున్న పద్ధతి నెక్స్ట్ ఇయర్కి నువ్వు ఆఫ్ చేసుకోవాలంటే నువ్వు ఆఫ్ చేసుకోవాలి. ఇది ఓల్డ్ ఓల్డ్ మాకు కరెక్ట్గా జనవరి కాదు ఇండివిజువల్ ట్యాక్స్ కూడా కాంప్లికేట్ చేశారు. 4 స్లాబ్ సీనియర్ స్లాబ్ ట్యాక్స్ తీసేది. దుబాయ్లో 5% కార్పొరేట్ పెట్టారు సార్. సరే కల్చేస్తే తీశారు. అన్ని పోతే వస్తుంది కదా. రెస్టారెంట్ పోయినామంటే వాడు మళ్ళీ జిఎస్టీ మళ్ళీ దాంట్లో కట్టాలి. బట్టలు కొట్టి మళ్ళీ జిఎస్టీ మళ్ళీ కట్టాలి.
ఎంప్లాయీస్కి అలా తీసేయలేరా? అది ఆల్రెడీ ట్యాగ్ కట్ చేసి వచ్చాడు కదా, ఐడెంటిఫై చేయడం కష్టం. కష్టమే కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే రెవెన్యూ కావాలి కదా వాళ్ళు. అదే కదా ఎంప్లాయీస్ ఆల్రెడీ కట్టి వచ్చినాడు కదా ఇవ్వాలి కదా. అందరూ కడతారు మరి ఇన్కమ్ ట్యాక్స్. డబ్బులు వచ్చినప్పుడు అందరూ కడతారు ఇన్కమ్ ట్యాక్స్. అంతకని వదిలేస్తే జిఎస్టీ అందరూ ఎక్కడ కడతారు సార్? 40 కోట్లు 50 కోట్లు కట్టలేదు నాకు తెలిసి. 40-50 ఈజీ కట్టారులే, 40-50 ఎందుకు కడతారు రైతులు వాళ్ళు? వాళ్ళందరికీ ఎగ్జామ్ అది ఈ ట్యాక్స్ డబ్బులు వేసి పెట్టడం అది కష్టం కదా. మానిటర్ చేయడం అంతా కష్టం కదా. ఏదో తప్పు మాకు ఉంటుంది ఆడ ఎవరు నువ్వు అని చెప్పి ఆప్షన్ చేసుకోగానే మీకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఏది ఫిట్ ఏంటి అనేది ఆడ మొత్తం క్యాలిక్యులేట్ చేసి చూపించేస్తారు. అదే ఉంది కదా. అంటే లాస్ట్ టైం తీసుకున్నాము. నేను ఒకటే తీసుకున్నాను. తీసుకుంటే నెలకే 1100 డిఫరెన్స్ కనపడింది. కనిపించింది కదా, ఎలక్షన్ సీట్ అక్కడ ఏం అడిగింది నాకు రాలేదు సార్. కానీ హోమ్ లోన్ అయిన వాళ్ళకి ఓటుదే మేలంటే నాకు గుమ్ము నాకు అందుకే అడ్వర్టైజ్ అందుకే ఓటుకి వెళ్ళాను. ఏదంటే ఇప్పుడు నాకు ఎక్కువ కట్టాల్సింది ఓటు తక్కువ కట్టద్దని హోమ్ ఓటు పెడితే ముందు పెట్టడం సందీప్ మన ఇద్దరు మాట్లాడతాం. సురేష్ అమ్మ నేను సురేష్ అక్క సురేష్ సార్ మీరు సందీప్ అన్నారు సార్. అయిపోయింది ఎవరికి గెలిచారు అందులో? వాళ్ళే గెలిచారు. ఎన్నాడు 17 మాది 17 కదా. మీ సంబంధం వాడని అంటే మీరే కలవాలి. మిస్టేక్ అయింది సార్ లాస్ట్లో. దే అట్లా చెప్తాను. ఆడమని పిలవలేదంట. కాదండి, వచ్చినప్పటి నుంచి ఆడుతున్నాడు. అన్ని తాగే ఇప్పుడే ఆగాడు. రైట్ రైట్. నాలుగు మ్యాచ్లు ఎవరికాడు కాంబినేషన్ ఇదే చూసిన నరేంద్ర మోడీ నాకు వచ్చి చెప్పేవాడు. ఈ యాప్లో విష్ణు లాగుతా నువ్వు నాకు ఈ మ్యాచ్ అవగానే ఎంతమంది చెప్తారు మరి ఏ మ్యాచ్ వస్తుంది, ఏ మ్యాచ్ అయిపోయిందా? ఎంతమంది చెప్తారు మ్యాచ్ వస్తుందని?